పూర్తి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో కాకినాడ ఎంత సుందరమైన నగరంలో దాంతో పాటు పరిసర ప్రాంతాలను కూడా అంతే సుందరంగా తయారు చేయడం, అద్భుతమైనటువంటి సముద్ర తీరం ఉండటం, ఆ సముద్ర తీరం పొడవునా కూడా అనేక పర్యాటక కార్యక్రమాలను నిర్వహించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా పర్యాటక శాఖ మంత్రిగా నేను సైతం మిత్రులు నానాజీ గారికి, అదేవిధంగా బాబు గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారికి సంపూర్ణంగా సహకరించి కాకినాడని ప్రజలందరూ కూడా ఎంత ఇష్టపడతారో దానికి మరింత సుందరంగా తయారు చేయడానికి కృషి చేస్తామనేటువంటి మాటను తెలియజేసుకుంటూ ముఖ్యంగా తుమ్మల బాబుని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. చాలా కాలంగా ఇవాళే కాదు, మేమందరూ అయితే నేను నానాజీ గారు అయితే గతంలో వేరే పార్టీలో వచ్చాయి, కానీ తుమ్మల బాబు తొలి నుంచి కూడా మెగా కుటుంబానికి అనుబంధంగా ఉంది. మెగా కుటుంబంతో ప్రజారాజ్యం సమయంలో కూడా ఈ ప్రాంతానికి యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి అప్పుడు యువరాజ్యం రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఆ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఇక్కడ ఉండి ఇవాళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి సందర్భంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కావడం మరొకసారి తెలియజేసుకుంటూ ఆయనకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ అందరూ కలిసి ఏ ఉద్దేశంతో అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కలిశారు, ఆ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలనేటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో మేము భాగస్వాములు అవుతామని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి లాంటి ప్రజాభిమానం ఉన్నటువంటి ఆకర్షణ ఉన్నటువంటి అద్భుతమైన నేత అడుగు జాడల్లో నడిచే మహత్వాక్యం మాకు లభించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాబుకి మరొక్క మారు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నారు. ఆయనకి తోట రామస్వామి గారు, సరే ఆయనకి ఇష్టం ఉందో లేదో తెలియదు, కానీ తోట రామస్వామి గారి పేరు కూడా చాలా ప్రముఖంగా ఉండేది. అలాగే తుమ్మల రామస్వామి కూడా అద్భుతమైన పేరు తెచ్చుకోవాలన్నట్టుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ హార్దిక శుభాభినందనలు తెలియజేస్తున్నటువంటి సేవలు అందరికీ కూడా గుర్తుండే ఉంటాయి. దాంతో పాటు ఈ మధ్య కాలంలోనే కాకినాడ పార్లమెంటరీ జనసేన పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన శ్రేణులందరినీ కూడా ఒక తాటి మీద నడిపించినటువంటి వైనాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ